బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈవీఎం ధ్వంసం కేసులో తప్పించుకొని తిరుగుతున్న పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఎన్నికల రోజు ఈవీఎంను ధ్వంసం చేసిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం వెలుగు చూడటంతో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ ఆదేశాలతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పిన్నెల్లి విదేశాలకు పారిపోతారనే సమాచారంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్పోర్టుల్లోనూ అప్రమత్తం చేశారు. పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ పిన్నెల్లి దొరకకుండా తప్పించుకొని పారిపోయారు. పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు జారీకి సంబంధించిన అప్డేట్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, అసలు పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు జారీ చేయడానికి గల కారణాలేంటి? అసలు లుకౌట్ నోటీసులు ఏ సందర్భంలో జారీ చేస్తారు? ఎలక్షన్ కమిషన్ సీసీ ఫుటేజ్ విడుదల చేసిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి పైన ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఎందుకంటే ఎలక్షన్ పోలింగ్ జరుగుతున్న సమయంలో పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి లోపలికి వెళ్లి ఈవీఎం తీసుకొచ్చి కింద పడేయడం, అది పగలడం, అక్కడ స్థానికంగా ఉన్న ఏజెంట్లను కూడా నెట్టివేయడం, కొందరిపైన దాడి చేయడం, ఈ వ్యవహారాన్ని అంతా కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఎందుకంటే తాను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన అతను శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఒక రౌడీజాన్ని ప్రదర్శిస్తూ లోపలికి వెళ్లి ఈవీఎం ని తన చేతులతో తీసుకొచ్చి కింద పడేసి వెళ్ళడం అనేది ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిస్థితి కేంద్ర ఎన్నికల కమిషన్. ఎందుకంటే ఏ శాసనసభ్యుడైనా, ఏ రౌడీ అయినా లోపలికి వెళ్ళి ఇలా చేస్తే ఎన్నికల సంఘం అప్రతిష్ట పాలవుతుందనేది ఎన్నికల సంఘం భావించి ఈ క్రమంలో అతని పైన 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 143, 147, 448, 427, 353, 452, 120B ఇవన్నీ కూడా నాన్ బేరబుల్ సెక్షన్లే. పిన్నెల్లి పైన ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లు కూడా నమోదు చేశారు. మొత్తము ఈ కేసులన్నీ నమోదు చేసిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నాడన్న సమాచారంతో అతనికి సంబంధించి పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. సంగారెడ్డి దగ్గర వెహికల్స్ ని వదిలేసి అతను పరారైన పరిస్థితి. డ్రైవర్ ని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. అతను వేరే వెహికల్ ని సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే చెన్నై లేదా ఆ పక్కన తమిళనాడు దగ్గర అవుతుంది, ఆ ప్రాంతం నుంచి కర్ణాటక లేదా ఆ 2 ఎయిర్పోర్ట్ల ద్వారా విదేశాలకు పారిపోవడం కోసం ఏర్పాటు చేసుకున్నట్టుగా కొంత సమాచారం ఉంది. ఈ క్రమంలోనే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇండియాలో ఉన్న ప్రతి ఎయిర్పోర్ట్ లకు కూడా లుకౌట్ నోటీస్ ని కేంద్ర ఎన్నికల కమిషన్ పంపించింది. పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఫోటోను కూడా పంపిస్తూ రామకృష్ణ రెడ్డి కనుక ఎయిర్పోర్ట్లకు ఎంటర్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పి లుకౌట్ నోటీసులో పేర్కొంది. ఎందుకంటే శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి ఎన్నికలను గౌరవించాలి, ఎన్నికలను అప్రతిష్ట చేయకూడదు. ఈ క్రమంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వ్యవహారంలో ఇవన్నీ రూఢి అయితే మాత్రం శాసనసభ సభ్యత్వం కూడా రద్దయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. నగేష్, అయితే పలు సెక్షన్ల కింద అయితే పిన్నెల్లిపై కేసులు నమోదయ్యాయి. ఒకవేళ పిన్నెల్లి పట్టుబడినట్లయితే సుమారుగా అంటే గరిష్టంగా ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశాలుంటాయి? ఈ సెక్షన్లన్నీ కూడా 10 ఏళ్లకు పైన ఉన్నాయి. అంటే చట్టం చెప్తున్న ప్రకారం 7 ఏళ్ల జైలు, 7 ఏళ్ల శిక్ష లోపు ఉన్న సెక్షన్లు ఏవీ లేవు. అతనికి బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే 10 ఏళ్లకు మించే ఈ సెక్షన్లన్నీ కూడా వర్తింపజేస్తాయి. ఎందుకంటే ప్రజల మధ్య ఉండి ఒక ఓటింగ్ సక్రమంగా చట్ట ప్రకారం జరుగుతున్న క్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్థానికంగా శాసనసభ్యుడు, మరి అతనికి ఆగ్రహం ఎందుకు వచ్చింది, లోపలికి వెళ్లి ఈవీఎం ను తీసుకొచ్చి పగలగొట్టాల్సిన అవసరం ఏముంది? ఈ వివరణ అంతా కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా తీసుకుంటుంది. పోలీసులు పిన్నెల్లి ఒకవేళ పట్టుబడితే మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి స్టేట్మెంట్ తీసుకుంటారు. ఆ స్టేట్మెంట్ గనక సక్రమంగా లేకుంటే, అలాగే పోలీసులు కూడా ఆ స్టేట్మెంట్ ను విశ్వసించకుంటే మాత్రం తదుపరి అతను ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి అనర్హుడు కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. నగేష్, అదేవిధంగా పిన్నెల్లికి సంబంధించిన వివరాలు అయితే ఇంతవరకు ఏం తెలియరాలేదు. అంటే అతను ఎక్కడున్నారు, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కానీ లేదంటే గూగుల్ లొకేషన్స్ ఆధారంగా ఏమైనా ట్రేస్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం అయితే అతను చేసిన పని కొంచెం పోలీసులకు కూడా ఆశ్చర్యకరమైన రీతిలో వ్యవహారం కొనసాగుతుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పారిపోయే ముందు సంగారెడ్డి కంది దగ్గర తను 6 వెహికల్స్ ని వదిలిపెట్టిపోయాడు. తన సొంత వెహికల్ తో పాటు డ్రైవరు, మిగతా అనుచరుల వెహికల్స్ అన్నింటిని కూడా వదిలిపెట్టిపోయాడు. అతను ప్రీ ప్లాన్ గా హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడే కంది రూట్ లో వెళ్లాలనేది ఒక ప్లాన్. ఆ క్రమంలోనే అక్కడ అదనపు వెహికల్స్ ని అక్కడ ఏర్పాటు చేసుకున్నట్టుగా సమాచారం. ఆ వెహికల్స్ లో ఉన్న వ్యక్తుల దగ్గర ఎటువంటి ఫోన్లు కూడా వాడకుండా అతను జాగ్రత్త పడినట్టుగా తెలుస్తుంది. తన ఫోన్లు కూడా ప్రస్తుతం ప్రయాణించిన వెహికల్స్ లోనే వదిలిపెట్టి వెళ్లిపోయాడు.
తనకు సంబంధించిన సమాచారం తెలియకుండా జాగ్రత్త పడుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీలో ఉన్న ఎవరికి ఫోన్ చేస్తున్నాడు, ఎవరికి దగ్గరగా ఉన్నాడనే సమాచారం మాత్రం కొత్త పోలీసుల వద్ద ఉంది. వాళ్ళందరికి ఫోన్లు ట్రాక్ చేస్తున్నారు. ఒకవేళ ఆ ట్రాక్ చేసే క్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నా కూడా పిన్ అంటే గూగుల్ పిన్ ద్వారా కావచ్చు, అతనికి సంబంధించిన ట్రాక్ ద్వారా కావచ్చు పోలీసులు పట్టుకునే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నగేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, పిన్నెల్లి వ్యవహారం అయితే గంటకో మలుపు తిరుగుతోంది. అటు మహారాష్ట్ర పోలీసుల్ని ఏపీ, తెలంగాణ పోలీసులు అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి గల కారణాలేంటి? అంటే మహారాష్ట్రకు పారిపోయే అవకాశాలున్నాయా? అయితే రేఖ ఇప్పటి వరకు అయితే చూడవచ్చు మనం. వాస్తవానికి అయితే సీఎం నుంచి పిన్నెల్ని అరెస్ట్ వచ్చిన వార్తలను కూడా పిన్నెల్లి వాహనాల్లో తప్పించుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఆధారంగా ఎక్కిన తర్వాత ఆయన సిగ్నల్ వైపు వస్తుంటే ఆంధ్ర పోలీసు, తెలంగాణ సంఘటన పోలీసులకు అప్రమత్తం చేయడం జరిగింది. ఆ అప్రమత్తంలో పోలీసులు 10 చోట్ల తనిఖీలు చేస్తుంటే ఒక డ్రైవర్ మాత్రం ఒక వాహనంలో తప్పించుకొని దొరకడం జరిగింది. దాన్ని విచారించిన తర్వాత అతని పిన్నెల్లి రామకృష్ణకి సంబంధించిన సోదరులు, అదేవిధంగా బంధువులు కూడా 4 వారాల్లో బయలుదేరాము. ఇక్కడికి వస్తున్న సమయంలో మీరు మమ్మల్ని పట్టుకున్నారని ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మాత్రము 10 చోట్ల అతని గురించి వేచి అంటే తనిఖీ చేపట్టారు. అదేవిధంగా ముందు ఒక 10-20 నిమిషాల ముందు మాత్రమే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం బీదర్ వైపు వెళ్ళినట్లుగా కొంత మన పోలీసులకు కొంత సమాచారం రావడం జరిగింది. దీంతో పాటు తెలంగాణ, ఆంధ్ర పోలీసులు కూడా మహారాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడ పిన్నెల్లి ప్రతి వాహనాన్ని పరిశీలించండి, ఒకవేళ పిన్నెల్లి రామకృష్ణుడికి ఆ వాహనంలో వస్తే అప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అతని మీద వాళ్ళు కొంత సమాచారాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం 5 లోపు ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈసీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసులు ఆదేశాలు ఇచ్చినట్లుగా ఆంధ్ర పోలీసులు మాత్రం 2 రోజుల నుంచి అర్ధరాత్రి నుంచి ఆ రామకృష్ణారెడ్డిని ఎక్కడైతే తలదాచుకున్నాడో ఆ ప్రాంతానికి చేరుకొని అప్రమత్తమైన కానీ తప్పించుకొని పోవడం పట్ల కొంత పోలీసులు, అదేవిధంగా అతన్ని ఆ 3 గంటలు ఇక్కడైతే పోలీసులు ఇక్కడ విచారణ చేసి అదేవిధంగా అతను అరెస్ట్ చేయడానికి మాత్రం రంగం సిద్ధం చేస్తున్నారు. డ్రైవర్ ఇచ్చిన సమాచారం, అదేవిధంగా అందులో ఉన్న పిన్నెల్కి సంబంధించిన వాహనదారులకు కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆటోరింగ్ ప్రాంతంలో మాత్రం ప్రతి వాహనాన్ని అయితే బీదర్ వైపు వెళ్ళాలని కొంత సమాచారం రావడం జరిగింది. ఆ రేఖ దాంతో పాటు మిగతా చోట్లకు కూడా ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడికైతే వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయో మహారాష్ట్ర అక్కడి నుంచి బీదర్ వైపు కూడా వెళ్ళి అటు నుంచి పారిపోతాడు, ఇతర దేశాలకు పారిపోయే అవకాశం ఉందని చెప్పి కొంత సమాచారం సేకరించారు పోలీసులు. ఏదేమైనా మాత్రం ఇక్కడ సంగారెడ్డి పోలీసులు కావచ్చు, అయితే ఆంధ్ర, తెలంగాణ పోలీసులు మాత్రం ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తామని చెప్పి ఖచ్చితంగా అయితే వీళ్ళు ఆ 3 బృందాల్లో పోలీసు వాహనాలు అయితే గాలింపు మాత్రం ముమ్మరం చేసినట్టు చెప్పవచ్చు రేఖ. దుర్గారెడ్డి, అయితే పిన్నెల్లి వ్యవహారానికి సంబంధించి బీదర్లో ఉన్నట్లుగా పోలీసులు ఏమైనా భావిస్తున్నారా? అంటే బీదర్లో పిన్నెల్లికి ఏమైనా సన్నిహితులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నారా? లేదంటే తప్పించుకొని తిరగడానికే బీదర్కు ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నారా? అయితే ఇప్పటివరకు అయితే బీదర్ వైపు వెళ్ళాడని కొంత సమాచారాన్ని సేకరించిన పోలీసులు మాత్రం అతని వెంబడి ఎవరెవరు వెళ్ళారు, ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసే అంటే ఫోన్లు సంభాషణ కానీ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కానీ మాత్రం అతన్ని కొంత ఎక్కడైతే ఏది లొకేషన్ కింద ఉందో ఆ లొకేషన్ మాత్రం అప్రమత్తం చేసే అవకాశాలు ఉన్నాయి. అతను నిజంగా బీదర్ వైపు అతను ఫ్రెండ్స్ ఉన్నారా, సన్నిహితులు ఉన్నారా, లేకుండా వీళ్ళని తప్పించుకొని పోవడానికి మాత్రమే అక్కడికి వెళ్ళాడనే కోణంలో కూడా ఇక్కడ సంగారెడ్డి పోలీసులు, అదేవిధంగా ఆ ఆంధ్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు కూడా ప్రతి నిమిషాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఆ పిన్నెల్లికి సంబంధించిన ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ రావడం జరిగింది. దానికి సంబంధించిన బంధువులు, తన స్నేహితులు ఆ కార్లో ఎవరెవరైతే వచ్చారో వాళ్ళ ఫోన్ కూడా వాళ్ళు ఆ సిగ్నల్స్ దాన్ని బట్టి విచారణ మాత్రం ఏమన్నా చేసినట్టు చెప్పవచ్చు. ఏ లొకేషన్ కింద ఉంది ఆ లొకేషన్ పరిమితి అక్కడ ఉన్న దగ్గర ఉన్న పోలీసులు కూడా అప్రమత్తం చేసే పరిస్థితులు ఉన్నారు. ఈ రోజు సాయంత్రం మాత్రం ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా లొంగిపోవాలి, అతను అరెస్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఉన్న ఆంధ్ర పోలీసులు మాత్రం అప్రమత్తం చేయడంతో ఆ తెలంగాణ పోలీసులు కూడా ఈ సిగ్నల్స్ బట్టి అతను రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే రంగంలో ఉన్నారని చెప్పవచ్చు రేఖ. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.